హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రోగ్రామ్కి ప్రిపేర్ అవుదామా ఫ్రెండ్స్. ఈరోజు మన న్యూ రెసిపీ వచ్చేసి స్మాల్ స్టఫ్డ్ మసాలా పూరి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. At night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, no negotiation. I refuse to think we need saving. Something good will come from creation. And when we think that the world is too anxious, we'll adapt, evolve, survive and save it. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. One tablespoon धनिया powder, 1/2 teaspoon pepper powder, 1 teaspoon చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని కూడా మసాలాలన్నీ వాటికి పట్టేస్తాయి. ఇలా ప్రిపేర్ అయిన దాంట్లో మనం కొత్తిమీర లేసి కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డౌని మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని బాల్ లాగా చేసుకోవాలి. కొద్దిగా పిండిని టేబుల్ పైన వేసి పూరిలా ఒత్తుకోవాలి. వీటికి పూరీలు చాలా పలుచగా ఉండాలి. ఎంత పలుచగా ఉంటే మసాలా పూరి ఎంత బాగా వస్తుంది. ఎందుకంటే మనం స్టఫింగ్ని మధ్యలో పెడతాం కాబట్టి పూరీలు చాలా పలుచగా చేసుకోవాలి. పూరి రెడీ అయిపోయింది. ఇందులో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత
దీనంతని ఫోల్డ్ చేసి దగ్గరగా పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా దగ్గరికి అనుకున్న తర్వాత ముద్దలా చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. మళ్ళీ దీన్ని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. చాలా మెల్లగా ప్రెస్ చేయాలండి. ఏమాత్రం మనం గట్టిగా ప్రెస్ చేసినా స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీలను చూడండి చాలా బాగా వచ్చాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని పూరీలన్నిటిని వాటిలో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. పూరీలు అటు ఇటు తిప్పుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. పూరీలు ప్రిపేర్ అయిపోయాయండి, వాటిని తీసేసుకోవాలి. చాలా ఉబ్బుతూ చాలా బాగా వచ్చాయండి పూరీలు. చూడండి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. స్మాల్ స్టఫ్డ్ మసాలా పూరి రెడీ అయిపోయిందండి. వీటికి ఏ కర్రీ అవసరం లేదు. ఆల్రెడీ మనం స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకున్నాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. వీటిని బ్రేక్ చేసి చూసుకుందాం. చూడండి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. వీటిని మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.